మన మనసు విశ్వం రెండూ ఒక్కలాగే. మనసులో చెలరేగే కోరికలకు అంతుండదు. విశ్వంలో మనకు తెలియని రహస్యాలకు అంతం ఉండదు. చిన్నప్పుడు మేడపై పడుకుని ఆకాశంలో కనిపించే చుక్కలు, నక్షత్రాలు, చందమామను లెక్క పెట్టుకుంటూ అదే విశ్వం అనుకుంటాం. ఇక ఎదిగే కొద్దీ, చదివే కొద్దీ మనకు తెలియని ఖగోళ రహస్యాలు ఒక్కొక్కటిగా బోధపడుతూ వస్తాయి. అలా తెలుసుకునే కొద్దీ మన తెలియని వింతలెన్నో మన కళ్ళ ముందు సాక్షాత్కరిస్తాయి. విశ్వాంతరాలానికి సంబంధించిన అలాంటి వింతే మరొకటి బయటపడింది. ఆస్ట్రేలియాకు చెందిన ఖగోళ శాస్త్రవేత్తల పరిశోధనలో ఈ కొత్త విషయం బయటపడింది. విశ్వ రహస్యాలకు సంబంధించి ఇది గతంలో ఎన్నడూ చూడని సరికొత్త విషయమని ఆస్ట్రేలియా ఖగోళ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అసలు ఇంతకీ ఏమిటా వింత, ఎక్కడిదా రహస్యం అన్న విషయాల గురించి ఈ వీడియోలో మీకోసం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ కూడా చేయండి. వెల్కమ్ టు ద ఛానల్ సరదాగా కాసేపు. అసలు ఏమిటా వింత, ఎక్కడిదా రహస్యం? ఏలియన్స్. విశ్వం గురించి చర్చకు వస్తే మనకు తట్టే మొదటి పదం భూమి మీద మనం నివసిస్తున్నట్టే విశ్వంలో అనేక గ్రహాలు ఉన్నాయని, ఆ గ్రహాలపైన జీవం ఉందనేది శాస్త్రవేత్తలు చెప్పే మాట. ఇలాంటి ఇతర గ్రహాలను మన మాదిరిగానే ప్రాణులు ఉన్నాయని, వాటిని గ్రహాంతర వాసులు అంటారని మనకు తెలిసిందే. ఇలాంటి ఏలియన్స్ గురించి ఎన్నో వార్తలు వింటూనే ఉన్నాం. పల్లెం రూపంలో ఆకాశంలో వింత వస్తువు కనిపించిందని, అది ఏలియన్స్ వాహనమని, లేదు అమెరికాలో ఏలియన్స్ పై ఒక ప్రాంతంలో పరిశోధనలు జరుగుతున్నాయనే కథనాలు కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు విశ్వానికి సంబంధించిన కొత్త రహస్యం ఆస్ట్రేలియా శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. అది ప్రతి 44 నిమిషాలకు సిగ్నల్స్ పంపిస్తుందట. అసలు ఏమిటా వస్తువు? ఆస్ట్రేలియా ఖగోళ శాస్త్రవేత్తలు ఒక కాస్మిక్ వస్తువుని కనుగొన్నారు. ఆ వస్తువు అంతరిక్షం నుంచి ప్రతి 44 నిమిషాలకు భూమి మీదకు రేడియో, ఎక్స్రే సిగ్నల్స్ పంపుతున్నట్లు గుర్తించారు. ఆ వస్తువుకు ASKAPJ18320911 అనే పేరు కూడా పెట్టారు. ఇది ఇంతకు ముందెన్నడూ జరగలేదని వారు చెప్తున్నారు. ఆస్ట్రేలియన్ స్క్వేర్ కిలోమీటర్ ఎరే పాత్ ఫౌండర్ ASKAP నాసాకు చెందిన చంద్ర ఎక్స్రే అబ్జర్వేటరీని ఉపయోగించి ఈ విషయాన్ని గుర్తించారు. ప్రతి 44 నిమిషాలకు అంతరిక్షం నుండి ఒక వస్తువు ద్వారా రేడియో, ఎక్స్రే సిగ్నల్స్ వస్తున్నాయని, కనీసం 2 నిమిషాల పాటు ఆ సిగ్నల్స్ ఉంటున్నాయని ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ విషయం శాస్త్రవేత్తలను ఆశ్చర్యంలో ముంచేస్తుంది. ఆ కాస్మిక్ వస్తువును లాంగ్ పీరియడ్ ట్రాన్సియెంట్ గా ఆస్ట్రేలియా ఆస్ట్రోనాట్ చెప్తున్నారు. అంతరిక్షం నుంచి 44 నిమిషాలకు సంకేతాలు పంపించడానికి కారణం ఏంటి? ASKAPJ18320911 కాస్మిక్ వస్తువు నక్షత్రాల మాదిరిగానే ప్రవర్తించడం లేదు. ఈ వస్తువు చాలా ఎక్కువగా సిగ్నల్స్ పంపుతుంది. అలాగే స్థిరమైన వ్యవధిలో ఆ సంకేతాలను పంపుతుంది. అది కూడా ఎగ్జాక్ట్గా ప్రతి 44 నిమిషాలకు ఆన్ అండ్ ఆఫ్ తరహాలో సంకేతాలను పంపుతూ ఉండటంతో శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోతున్నారు. అయితే ఖగోళ శాస్త్రవేత్తలు ఒక రకమైన మ్యాగ్నెట్గా పేర్కొంటున్నారు దీన్ని. ఇది చనిపోయిన నక్షత్రం అవశేషమని, అయితే దీనికి అత్యంత అయస్కాంత శక్తి ఉన్నట్లుగా భావిస్తున్నారు. అయితే ప్రతి 44 నిమిషాలకు సంకేతాలు పంపడం వెనుక అసలు కారణాన్ని మాత్రం విశ్లేషించలేకపోతున్నారు. ఈ కాస్మిక్ వస్తువును గుర్తించడం ఖగోళ శాస్త్ర పరిశోధనలో ఉపకరించనుంది. దీన్ని గుర్తించడంలో ఆస్ట్రేలియాకు చెందిన ASKAP, నాసాకు చెందిన చంద్ర అబ్జర్వేటరీ కీలకంగా పనిచేశాయి. ఈ నేపథ్యంలో ఇదే అబ్జర్వేటరీని ఉపయోగించి ఆకాశంలో ఇలాంటి సిగ్నల్స్ కోసం శోధించాలని ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ASKAPJ18320911 వంటి ఇతర వస్తువులను గుర్తించడం ద్వారా విశ్వం యొక్క రహస్యాలను మరిన్ని తెలుసుకోవచ్చని భావిస్తున్నారు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ కూడా చేయండి.